మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిపై గౌరవం లేకుండా మాట్లాడడం సరికాదన్న ఎమ్మెల్యేలు ఎన్ని పార్టీలు మారినా మళ్లీ కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చిందని గుర్తు చేశారు. సుస్మిత వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కొండా సురేఖ చెప్పడం సరికాదనడంతో ఆ వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్ చేశారు. సుస్మిత చేసిన వ్యాఖ్యల వెనుక కొండా సురేఖ హస్తం ఉందని ఆరోపించారు. కొండా కుటుంబం భాష ఎప్పుడూ పార్టీకి తలనొప్పిగానే ఉందని విమర్శించారు. కొంతమంది నేతలు ఇష్టారీతిన చేసే వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరారు. ముగ్గురు నలుగురు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసమో పదవుల కోసమో రోడ్ల మీద పడి వచ్చిరాని ఆరోపణలు చేసుకుంటా నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేసుకుంటూ ప్రతిపక్షాలకు అస్త్రాలు అందించే విధంగా వ్యవహరించడం అది మంచి పద్ధతి కాదు. ఒరిజినల్ కాంగ్రెస్ అంటారు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు అందరూ ఒరిజినల్ కాంగ్రెస్ అర్థమవుతుంది. మాకాడ మాలాటోళ్ళం మేమేం చెప్పుకోవాలి? వాళ్ళు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారు? పార్టీ మారలేదనా, లేకపోతే వాళ్ళు తిరిగి 4 పార్టీలు తిరిగి వచ్చే వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇవాళ నోటికి ఏది వస్తే అది మాట్లాడుకుంటూ వదిలిపెడుతుంటే మాలాంటి కష్టపడి 54 కేసులు పొద్దుగా లేస్తే సంసారం సగం కోట్ల చేస్తారా మేము? అయినా మీకు మంత్రి పదవులు ఇచ్చి ఇది చేస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదా? సంబంధం లేదని ఒక మాట అంటే అయిపోతుందా? అధిష్టానం కూడా ఉంటే ఉన్నది, ఏది పోతే పోయింది. కానీ ఇలాంటి వాటిని క్షమించుకుంటూ పోతే మాత్రం మాకు కూడా ఓపికలు అన్నిటి పోతుంటాయి. వీటిల్లో పార్టీలనే కొన్ని గుంటనక్కల్ని 1-2 ఆ గుంటనక్కలు ఎన్నుకుంటే దుకాణం నడిపించాలి. మీ యొక్క స్వార్థ రాజకీయాల గురించి మాలాంటి వాళ్ళని బదనాం చేసి ఇట్లా అవమానపరుచుకుంటూ రక్తం దాగుతా కాంగ్రెస్ కార్యకర్తలది మీ ఎక్కడ పోయినా పర్లే, మా పదవులు ముఖ్యం అనుకుంటే మాత్రం దయచేసి పార్టీలకు వెళ్ళి బహిష్కరించక ముందుకే వెళ్ళిపోండి. కొండా సురేఖ గారు దాటవేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విషయంలో మీరు పచ్చ కాంగ్రెసు, అదేవిధంగా కచ్చ కాంగ్రెసు, ఇక్కడ పచ్చ కాంగ్రెస్ ఏంటిది, కచ్చ కాంగ్రెస్ ఏంటిది అందరికీ తెలిసిన విషయమే. పార్టీలు ఎవరు ఎంతమంది మారినరు. ఈరోజు రాజగోపాల్ రెడ్డి మాట్లాడే మాటల విషయంలో కూడా చాలా స్పష్టంగా చెప్పి నేను చెప్తున్నా. ఇప్పుడు ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు చేసే వ్యవహారం కూడా మంచిది కాదు. చిన్నారెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. పార్టీలో విడంబోజు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా, రోడ్డు మీద ఎవరు మాట్లాడినా వారిని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కావచ్చు, కంపల్సరీ చర్యలు తీసుకోవాలి.